హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాషువా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. మే 28, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటి అంశము ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి నూతన అధ్యక్షుడిగా మార్కోస్ ఫ్రెడో త్రయాజ్, మరొకసారి ఫ్రెండ్ మార్కోస్ ఫ్రెడో త్రయాజో నియమితులు కావడం జరిగింది. సో కేవీ కామత్ స్థానంలో ఈ నియామకం జరిగింది. సో కేవీ కామత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి మొదటి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు. సో కేవీ కామత్ ఆయన స్థానంలో కేవీ కామత్ స్థానంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు మార్కోస్ ఫ్రెడో త్రయాజో. ఇతను బ్రెజిల్ దేశానికి చెందినవారు. 2015 చైనా ఆర్థిక రాజధాని షాంఘై కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వారు అంటే రిటైర్మెంట్ కావడం జరిగింది నిన్ననే. సో కేవీ కామత్ తన పదవికి 5 years అయిన కారణంగా అతను రాజీనామా చేయడం జరిగింది. కేవీ కామత్ భారతీయుడైనటువంటి కేవీ కామత్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా సో భారతీయుడు నియమితులు కావడం జరిగింది. అతని అనిల్ కిషోరా. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్, అనిల్ కిషోరా. సో అనిల్ కిషోరా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది అనమాట. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కు ప్రస్తుత అధ్యక్షుడు అంటే మార్కోస్ ఫ్రెడో త్రయాజో. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి ప్రస్తుత ఉపాధ్యక్షుడు అనిల్ కిషోరా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా మరి కేవీ కామత్ స్థానంలో నియమితులైన వారు మార్కోస్ ఫ్రెడో త్రయాజో. సో ఒక రికార్డు మాత్రం ఎప్పుడు ఉంటుంది జీకే పాయింట్ ఆఫ్ చెప్పుకోవాలంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు భారతీయుడైనటువంటి కేవీ కామత్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం దక్షిణాఫ్రికాలోని దర్బన్ లో కలదనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జాతీయ అంశాల్లో సో చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ అంటారు. చార్ధామ్ అంటే ఉత్తరాఖండ్ లోని 4 పుణ్యక్షేత్రాలను కలుపుతూ నిర్మిస్తున్నటువంటి ఒక 900 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు నిర్మాణమే చార్ధామ్ అని చెప్పేసి అంటాం. ఈ చార్ధామ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి సంస్థ బిఆర్ఓ అనే సంస్థ దాన్ని నిర్వహిస్తుంది. దాని నిర్మాణం చేపట్టింది. బిఆర్ఓ అనగా బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. సో ఈ బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఘనతను సాధించారు. ఏంటంటే ఈ రిషికేష్ కి వెళ్లే ప్రాంతంలో ఉన్నటువంటి చాంబా టౌన్ దగ్గర 440 మీటర్ల ఒక టన్నెల్ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దీని ప్రారంభోత్సవం కూడా జరిగింది. సో ఇది ఒక రికార్డ్. చార్ధామ్ ప్రాజెక్ట్ లో, చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ లో, చార్ధామ్ రోడ్ నిర్మాణంలో సో చాంబా చేరే సమయంలో ఉన్నటువంటి నిర్మించినటువంటి సొరంగం ఎంత అంటే 440 మీటర్ల సొరంగం అన్నమాట. దీన్ని ఎవరు నిర్వహించినారు? ఈ యొక్క మొత్తం చార్ధామ్ రోడ్ నిర్మాణం అంటే బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. సో అలా పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. సో హర్పాల్ సింగ్ గారు దీనికి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఈ నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ఉన్నటువంటి పరిస్థితులకి సో చాలా మంది వలస కూలీలు వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి. సో వారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రయాణం ఉందో సో అందరినీ బాధాకరంగా చేస్తున్న పరిస్థితి, బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలవడానికి భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్నటువంటి ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అంటాం, ISRO. సో ఇలా ఉన్నటువంటి అంటే ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ISRA ఈ సంఘంలో ఉన్నటువంటి చాలా మంది 14 భాషలలో ఒక పాటని దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ పాటను రాసిన వారు ఎవరంటే ప్రసూన్ జోషి. సో ప్రసూన్ జోషి రాసినటువంటి ఒక పాట శంకర్ మహాదేవన్ కంపోజ్ చేశాడు. సో 211 మంది గాయకులు ఈ పాటను పాడారు. మన తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తర్వాత లతా మంగేష్కర్, ఆశా భోస్లే, సో సోను నిగమ్ ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి ఆ పాట వాళ్ళకు ఒక మద్దతుగా ఎవరైతే వలసలు ఆ విధంగా కూలీలు వివిధ ప్రాంతాలకు వెళ్తారో, కామన్ మ్యాన్ ఎంత కష్టపడుతున్నారు అలాంటి విషయాలపైన ఒక పాట రాయడం జరిగింది. అది బాగా పాపులర్ అయింది.
అది జయతు జయతు భారతం వాసుదేవ కుటుంబకం. జయతు జయతు భారతం వాసుదేవ కుటుంబకం. సో ఈ పాట అనమాట. మనకి ఎగ్జామినేషన్ అడగవచ్చు. సో కోవిడ్-19 కారణంగా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపడం, సో కామన్ మ్యాన్ ఒక ధైర్యం నింపే ఉద్దేశంతో సో పాడినటువంటి వచ్చినటువంటి పాట జయతు జయతు భారతం వాసుదేవ కుటుంబకం అనే పాటను ఎవరు రచించారంటారు? రచించిన వారు ఎవరంటే ప్రసూన్ జోషి. ఎవరండి? ప్రసూన్ జోషి రచించడం జరిగింది. ప్రసూన్ జోషి రచించడం జరిగింది. సో 211 మంది సింగర్స్ గాయకులు దీన్ని ఆలపించడం జరిగింది. 14 భాషలలో దీన్ని, అంటే కోవిడ్-19 కారణంగా లాక్ డౌన్ లో ఉన్నారు కాబట్టి ఇంటి వద్ద నుండే ఇలాంటి దాన్ని నిర్వహించడం జరిగింది. ఒక పాట రూపంలో రావడం జరిగింది. కాబట్టి ఆ పాటని రాసిన వారిని, ఆ కంపోజ్ చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అంశం ఏంటంటే అబ్బాస్ జా. సో భారతీయ ఆర్థికవేత్త అబ్బాస్ జా. సో భారతీయ ఆర్థికవేత్త అబ్బాస్ జా సౌత్ ఏషియన్ రీజన్ వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ లో, ప్రపంచ బ్యాంక్ లో ఈ దక్షిణాసియా విభాగానికి ప్రాక్టీస్ మేనేజర్ గా నియమితులు కావడం జరిగింది. ఈ ఒక ప్రాక్టీస్ మేనేజర్ యొక్క పని ఎలా ఉంటుందంటే, అతని యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, అతను డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తు నిర్వహణ కింద ప్రపంచ బ్యాంక్ కొన్ని డబ్బులు ఇస్తుంది. అలాంటి ఆ నిర్వహణ చేయడానికి, మంచి మేనేజ్మెంట్ చేయడానికి సో ఈ పదవి డ్యూటీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి సో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో, విపత్తు నిర్వహణ విషయంలో వరల్డ్ బ్యాంక్ కేటాయించిన డబ్బుని వాళ్ళు ఓకేనా గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టడానికి, దాన్ని నిర్వహణ చేసుకోవడానికి ఈ పదవి ఉంటుంది అన్నమాట. కాబట్టి సో భారతీయ ఆర్థికవేత్త ఎవరు ఇటీవల కాలంలో దక్షిణాసియా విభాగం ప్రపంచ బ్యాంక్ లో దక్షిణాసియా విభాగానికి ప్రాక్టీస్ మేనేజర్ గా నియమితులైన భారతీయ ఆర్థికవేత్త ఎవరంటే అబ్బాస్ జా. సో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అంట. సో ప్రపంచ బ్యాంక్ కి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నవారు అమెరికా దేశస్థుడైనటువంటి డేవిడ్ మల్పాస్. సో డేవిడ్ మల్పాస్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సో ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సాయి ఇంగువెన్. సో తైవాన్ కు రెండవసారి అధ్యక్షురాలిగా నియమితులు కావడం జరిగింది. సో తైవాన్ కి ఇటీవల కాలంలో రెండవసారి అధ్యక్షురాలిగా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే సాయి ఇంగువెన్. సో తైవాన్ ప్రజెంట్ వార్తల్లో ఉంది. ఎందుకోసం అంటే అతి తక్కువ కోవిడ్ కేసులు, అంటే కరోనా వైరస్ వచ్చినప్పటికీ, కోవిడ్-19 వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే దాన్ని అధిగమించడం జరిగింది, దాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. సో మే 12, 2020 నుండి తైవాన్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేని పరిస్థితి అనమాట. నమోదు కాలేదు. ఆ విధంగా వాళ్ళు అక్కడ దేశ యంత్రాంగం కృషి చేస్తుంది. అందుకోసం తైవాన్ అనేది అలా వార్తల్లో ఉంది. కాబట్టి తైవాన్ కి తొలిమేల అధ్యక్షురాలుగా ఎంపికైన వారు కూడా ఈమె. తైవాన్ కి తొలిమేల అధ్యక్షురాలు సాయి ఇంగువెన్. తైవాన్ కు రెండోసారిగా అధ్యక్షురాలుగా నియమితులైన వారు కూడా సాయి ఇంగువెన్. తైవాన్ పాత పేరు వచ్చేసి ఫార్మోజా. ఏం పేరండి? తైవాన్ పాత పేరు ఫార్మోజా. తైవాన్ రాజధాని వచ్చేసి తైపే అని చెప్పేసారు. తైవాన్ రాజధాని తైపే. అలాంటి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పుస్తకం ఉందండి, జేకే రౌలింగ్. సో జేకే రౌలింగ్ అంటే మనకు గుర్తుకొస్తుంది హ్యారీ పోటర్ సిరీస్ ఆఫ్ ది నవల్స్. సో హ్యారీ పోటర్ నవల ద్వారా బాగా ఫేమస్ అయినటువంటి జేకే రౌలింగ్ బ్రిటిష్ రచయిత. చిన్నపిల్లల సంబంధించిన కథలు రాసే ఒక రచయితనే జేకే రౌలింగ్. హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్ అనేది 2007లో ఆమె చివరి పుస్తకం రిలీజ్ అయింది. తర్వాత మళ్ళీ ఒక ఆన్లైన్ సిరీస్ ద్వారా, ఒక పుస్తకం ద్వారా ముందుకు వచ్చింది, ది ఇకాబాగ్ అనే పుస్తకం. దీన్ని నవంబర్ 2020లో విడుదల చేయనున్నట్లు జేకే రౌలింగ్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ లోపు కొన్ని సిరీస్ ఆఫ్ ది ఇందులో ఉన్న ఇకాబాగ్ లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని సిరీస్ ఆఫ్ ది ఒక విషయంలో, అంటే ఒక సంబంధించిన ఒక సీరియల్ లాగా ఆన్లైన్ లో విడుదల చేస్తా అని చెప్పేసి జేకే రౌలింగ్ ప్రకటించడం జరిగింది. కాబట్టి నవంబర్ 2020లో విడుదల కానున్న జేకే రౌలింగ్ పుస్తకం పేరు ఏదంటే ది ఇకాబాగ్. సో జేకే రౌలింగ్ ఏ దేశానికి చెందిన రచయిత అంటే బ్రిటిష్ రచయితగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి మే 28, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. నిన్న 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటికి ఆన్సర్స్ చాలా మంది అద్భుతంగా ఎక్సలెంట్ గా రాస్తున్నారు. చాలా సంతోషం. సో ఈ ఉత్సాహం మనం చివరి అంటూ మన జాబ్ వచ్చేంత వరకు కూడా ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత, ఒక విధి అనేది మన పైన ఉంది. అయితే మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ లో సింగపూర్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకి న్యాయమూర్తిగా నియమితులైనటువంటి భారతీయుడు ఎవరంటే జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీగా పిలుస్తాం. మరొకటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఏంటంటే భారతదేశంలో క్రీడలకి పరిశ్రమ హోదా ఇచ్చినటువంటి రాష్ట్రం, ద ఫస్ట్ స్టేట్ ఇండియా దట్ ఓకేనా ఇండస్ట్రీ స్టేటస్ టు ది స్పోర్ట్స్ అనమాట. ఏ స్టేట్ అంటే అది మిజోరాం స్టేట్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలా బాగా రాశారు.
సో ఈ రోజు 2 క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. వాటి కామెంట్ సెక్షన్ లో రాయండి. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అంటే జమ్మూ కాశ్మీర్ అంటే రాష్ట్ర హోదా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం. ఈ రెండు ఏ రోజు నుండి వాటి యొక్క నిర్వహణ స్టార్ట్ అయింది అంటే ద ఫార్మేషన్ డే అంటే వాటి యొక్క అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా గల కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాల అవతరణ లేదా అమల్లోకి వచ్చినటువంటి రోజు. ద ఫార్మేషన్ డే ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ ద లడఖ్ యూనియన్ టెరిటరీ. సో అది కామెంట్ సెక్షన్ రాయండి. ఏ రోజున రెండు కూడా ఒకటి రోజున అమల్లోకి వచ్చే అవతరణ దినోత్సవాలు జరుపుకున్నాయి అనమాట, అవి కొత్తగా ఏర్పడ్డాయి. మరి రెండో క్వశ్చన్ ఏంటంటే ఫోర్స్ మ్యాగజైన్ విడుదల చేసినటువంటి మే 2020 ఫోర్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే అథ్లెట్స్ లో మొదటి స్థానం ఉన్నవారు నొవామి ఒసాకా. అయితే నొవామి ఒసాకా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? సో నొవామి ఒసాకా ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ అకార్డింగ్ టు ది ఫోర్స్ మ్యాగజైన్. సో నొవామి ఒసాకా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందినవారు? సో ఈ కామెంట్ సెక్షన్ లో 2 క్వశ్చన్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.